దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలండి. మరొకసారి మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి వందనాలు. మరి ఒక విషయాన్ని ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. ఇది విశ్వాసులను ఉద్దేశించి చెప్తున్నా. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో చాలా మందికి చదివినా అర్థం చేసుకోరు. చూడండి, ఈనాడు ఈ ప్రపంచంలో తాగే వాళ్ళు ఎక్కువైపోయారు. అది ఎవరో ఉన్నారంటే బయట వాళ్ళ సంగతి ముందు వదిలేయండి, యేసుని నమ్మిన విశ్వాసుల్లోనే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే ఒకప్పుడు మగవాళ్లే తాగేవారని ప్రసంగాలు మగవాళ్ళ గురించే ఉండే. ప్రస్తుత పరిస్థితులు లేవు, మగాళ్ళు ఆడవాళ్ళు కూడా తాగుతున్నారు. ఇది వింటున్న మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఒక విషయం, తాగితే ఏమవుతుంది అన్నది ఒక ప్రశ్న. గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. మీరు ఎవరి అభిప్రాయాలు తెలుసుకోకండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రసంగాలు చేస్తారు. నేను చేసినా నమ్మొద్దు. బైబిల్లో ఉంటే అంగీకరించండి, లేకపోతే వదిలేయండి. తాగుడు గురించి, తాగితే ఏం జరుగుద్ది ఒక మాట చెప్తాను. ఫస్ట్ 1 కొరింథీయులు 6వ అధ్యాయం 10వ వచనం, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఒక్కటే చదువుతున్నాం, త్రాగుబోతులైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అర్థమైందా? ప్రతి విశ్వాసికి నేను చెప్తున్నా, బైబిల్ ఏం చెప్పిందంటే త్రాగుబోతు దేవుని రాజ్యానికి వారసుడు కాడు. అది మగోళ్ళన్నా ఆడోళ్ళన్నా సరే. దీని గురించి ఈ పాపం చేస్తూ ఈనాడు విశ్వాసులు ఏం చేస్తున్నారంటే బైబిల్కి వక్ర భాష్యాలు చెప్పుకుంటూ తామని తాము సమర్థించుకుంటున్నారు. ఏంటంటే యేసు తాగలేదా? రైట్, యేసు తాగడం ఎక్కడుంది? నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. అక్కడ ఒక విషయం, సరే మంచిది. ద్రాక్షారసమును ఈనాడు మానవులు తాగే సారా ఒకటేనా? రెండోది, ఇంకా గట్టిగా మాడితే కొంతమంది వాదిస్తారు, కానీ ఇందులో యేసు నీటిని ద్రాక్షారసంగా మార్చాడు అని అక్కడతో ఆకుండా ఏమంటారో తెలుసా? కానా ఇందులో యేసు ద్రాక్షారసం తాగలేదా అంటారు. మంచిది. మత్తయి సువార్త ఇప్పుడు చూసుకోండి. మత్తయి సువార్తలో చూసినట్లయితే యేసు నీటిని ద్రాక్షారసంగా మార్చాడని మాత్రమే అక్కడ రికార్డ్ అయింది. ద్రాక్షారసాన్ని తాగాడు అక్కడ లేదు. మరి ఈ పదం పట్టుకొని తాగాడు అని ఎలా చెప్తారు? తర్వాత ఆయన శిలువకు అప్పగించబడే ముందు రొట్టె, ద్రాక్ష ఒక పాత్రను తీసుకొని అన్నాడు. అక్కడ ఉన్నది 12 మంది. చిన్న పాత్రలో ద్రాక్షారసం ఆయన రక్తానికి గుర్తుగా ఇచ్చాడు. అది ఈనాడు బ్రాందీ షాపుల్లో తాగే బ్రాందీ ఒకటి కాదు. దయచేసి మన పాపాన్ని ఒప్పుకోవాలి తప్ప, ఒప్పుకొని విడిచిపెట్టాలి తప్ప, విడిచిపెట్టడానికి ఇష్టం లేనప్పుడు వితండవాదంగా వాదిస్తూ బైబిల్ మనం వక్రంగా భాష్యాలు చెప్పకూడదు. అర్థమైందా? బైబిల్ ఒకే ఒక మాట చెప్పింది. ఏమన్నాడు? తాగుబోతులు దేవుని రాజ్యానికి చేరరు. గుర్తుపెట్టుకోండి.
మరి తాగడమే దేవుని చిత్తం అయితే, ఓ విశ్వాసి, ఈ మాట ఎందుకు రాయించాడు దేవుడు? తాగుబోతులు దేవుని రాజ్యానికి చేరరు అని. అర్థమైందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి ఏంటంటే, ఒకవేళ విశ్వాసులైన మీరు, స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి, ఎవరికైనా ఈ అలవాటు ఉంటే దయచేసి వెంటనే విడిచిపెట్టేయండి. విడిచిపెట్టి దేవుని వైపు తిరగండి. లేకపోతే మీరు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. గుడికి వెళ్ళిపో, మంచిదే. కానుకలు ఇస్తావా, ప్రార్థనలు చేస్తావా, వ్యర్థం. ఈ అలవాటును విడిచిపెట్టకపోతే ఎంత స్పష్టంగా బైబిల్లో ఇంకా చూపించడానికి నాకు టైం లేదు. కాబట్టి చెప్తున్నా, ఒకే ఒక మాట చెప్తున్నా, బైబిల్ ఏం చెప్పింది? తాగొద్దు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. తాగితే దేవుని రాజ్యానికి చేరు. బైబిల్ మీ ఇష్టం. తర్వాత అన్ని బైబిల్. కొంతమంది గంజాయి తాగితే తప్ప బైబిల్లో లేదు కదా. ఇవి వితండవాదాలు. ప్రతీది బైబిల్లో రాస్తే, ప్రతి పదం గురించి దేవుడు రాస్తే, ఆ బైబిల్ పట్టుకెళ్ళడానికి మీరు తొట్టాటో మాట్లాడుకోవాలి మోసుకెళ్ళడానికి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇటువంటి దానికి ఒక సమాధానం దేవుడు బైబిల్లో రాయించాడు. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానినే పాడు చే, మనమే ఆయన ఇల్లు. అర్థమైందా? మనమే, మన శరీరమే, మన హృదయమే ఆయన ఇల్లు. ఇప్పుడు ఏమన్నాడు? ఈ ఆలయాన్ని నువ్వు పాడు చేస్తే, పాడు చేయడం అంటే ఎలా పాడు చేస్తావు? చెడ్డ అలవాట్లు, అది బ్రాందీ కావచ్చు, గంజాయి కావచ్చు, ఖైనీ కావచ్చు, ఏదన్నా కావచ్చు. దానివల్ల దేవుని ఆలయాన్ని పాడు చేయడం ఏంటి? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నీ హృదయంలో ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. నీ హృదయం ఆయన ఆలయం. ఇప్పుడు ఈ అలవాట్లతో ఏమవుతుంది? నీ శరీరం క్షీణించిపోతుంది. ఏదో ఒకరు టాప్ మంది వస్తారు. అంటే దేవుడిచ్చిన ఈ శరీరం అని ఈ ఆలయాన్ని నువ్వు చెడ్డ అలవాట్లు పాడు చేసావు. దేవుడు ఒప్పుకోడు. కాబట్టి అలా సమర్థించుకోకుండా నీలో సిగరెట్ అలవాటు ఉన్నా, తాగుడు అలవాటు ఉన్నా, గంజాయి అలవాటు ఉన్నా, ఖైనీ అలవాటు ఉన్నా, ఇంక కొత్త ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు, ఉన్నా వాటిల్ని విడిచిపెట్టేయండి. విడిచిపెట్టకుండా వాటిని కొనసాగిస్తూ బల్లారం తీసుకుంటే నీకు చాలా ప్రమాదం, చచ్చిపోతామని కూడా బైబిల్లో ఉంది. రోగం అన్నా వస్తుంది, చావు అన్నా వస్తుంది. కాబట్టి ఇవి విడిచిపెట్టకుండా దేవుడా అంటే నువ్వు పరలోకం వెళ్ళవు ప్రియ విశ్వాసి. కాబట్టి తాగుబోతులు దేవుని రాజ్యం చేరని చెప్పాడు. కాబట్టి అలవాట్లు ఆడవాళ్ళకున్నా మగవాళ్ళకున్నా ఏ అలవాటు ఉన్నా విడిచిపెట్టేయండి. లేకపోతే దేవుని రాజ్యాన్ని కోల్పోవలసి వస్తుంది. ఒకవేళ రాక తొందరగా వచ్చేస్తుంది. వస్తే మీరు ఆయన రాకల్లో మేఘముల మీద ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళరు. ఇది బైబిల్ చెప్పింది. తర్వాత మీ ఇష్టం. మీ అందరికీ నా వందనాలు.